ఐఎస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే కల్కి మూవీ టీం పైన అదేవిధంగా మనకి ప్రభాస్ గారికి కూడా లీగల్ నోటీస్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. మూవీ మీద ఇప్పుడు కేసు అవడం అయితే జరిగిందనమాట. అంతా బాగానే సక్రమంగా 1000 కోట్లు కొట్టింది, దాదాపు 1200-1300 కోట్లు కొడుతుందిరా బాబు అనుకునే లోపే వీళ్ళ మీద కేసు పడడం జరిగిందనమాట. లీగల్గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న కల్కి మూవీ టీం వాళ్ళు వేరే వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించారనమాట. అంటే ఫేక్ ఆప్షన్స్ చూపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి టీం వాళ్ళు వేరే వాళ్ళకి నోటీస్ పంపించారనమాట. కానీ ఇప్పుడు కల్కి టీం పైకి లీగల్ నోటీసులు అయితే పంపించారనమాట. ఎందుకు అంటే కల్కి భగవానుడిని మీరు ఆ విధంగా కృత్రిమంగా తయారు చేస్తే కల్కి భగవానుడు పుట్టాడు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు అయితే మనకి లీగల్ నోటీసులు పంపించారనమాట. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి లీగల్ నోటీసులు అయితే పంపించారనమాట. అంటే ఆ ఎక్స్కిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టినటువంటి వ్యక్తి కల్కియ దశావతారాల్లో 10వ అవతారాన్ని మీ విధంగా చూపించడం, కృత్రిమంగా పుట్టింది అని చెప్పించడం అదంతా కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి కల్కి టీం మీద అయితే కంప్లైంట్ చేసి వాళ్ళు లీగల్గా నోటీసులు కూడా పంపించారనమాట. ఇదేంటంటే కల్కి పైన ఒకటే కాదు 4 నోటీసులు ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఫోన్లో షార్ట్లు వీడియోలు చూసే మనల్ని దాదాపు మహాభారతం అంటే ఏంటి తెలుసుకునే దాకా కూడా తీసుకెళ్ళింది అనమాట ఈ మూవీ టీం. కానీ అప్పటి ఖచ్చితంగా వీళ్ళపై నోటీస్ అయితే వేయాలన్నమాట. అసలు ఏంటంటే మనం ఎప్పుడు గమనించండి, మీలో చాలామంది కూడా అసలు మహాభారతం గురించి కొంత కాబట్టి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు ఈ మూవీ ద్వారా. మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఏంటి మహాభారతం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉండుంటారనమాట. మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ విధంగా మనలో చాలామంది మహాభారతం వైపు అయితే వెళ్ళారనమాట. కాకపోతే కల్కి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృత్రిమంగా పుట్టడం ఏంటి, అది కూడా మనకి ఇంజక్షన్ రూపంలో పుట్టడం ఏంటి అని చెప్పేసి అయితే కేసు అయితే వేసారనమాట. దీనిపై నా అభిప్రాయం వచ్చేసరికి ఏంటంటే ఒక మూవీలా చూడాలి, అంతేగాని దాన్ని పర్సనల్గా తీసుకుని కేసులు వేసి ఈ విధంగా ఇది చేయడం అనేది అయితే కరెక్ట్ అయితే కాదనమాట. అసలు మీరేమనుకుంటున్నారు దీనిపైన అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பல